వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఎంత పెద్దగా ఉందో చూసారు కదా, 72 feet, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐడల్ అన్నమాట అమ్మవారిది. ఎందుకంటే మీరు గూగుల్ ఎక్కడ సెర్చ్ చేసినా ఇలాంటి కాన్సెప్ట్, ఈ రూపం అనేది ఎక్కడ ఉండదు. ఈ గులాబ్ శ్రీనివాస్ గారి మాతను చూడాలంటే ఒక వెరైటీగా ఉంటుంది, ఒక డిఫరెంట్ అమ్మవారి అవతారం కనిపిస్తుంది అనే కాన్సెప్ట్తో వస్తారు. సో ఇది ఓన్లీ మట్టి, గడ్డి, ఓన్లీ వాటర్ పెయింట్స్తో చేయడం జరుగుతుంది అన్నమాట. సుమశర సురుచిర సుందర శరీర రమణికిదే పుష్పార్చనం. ఇప్పుడు ఈ అమ్మవారు మనకు 22nd స్టార్ట్ అయింది, 4th రోజు నిమజ్జనం అయిపోతుంది. 1 వీక్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంటుంది. 7 to 8 10 అట్లా శారీస్ కడతాం కాబట్టి అందులో నుంచి రోజుకు ఈ లక్కీ డ్రా వాళ్ళకు 9 శారీస్ తీసి లక్కీ డ్రా తీసుకున్న వాళ్ళకు ఉంటుంది. దేవి నవరాత్రుల శుభాకాంక్షలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. మరి నేను వచ్చేసాను దేవి నవరాత్రుల సందర్భంగా. ఏ మండపాలు చూసినా, ఏ దేవాలయాలు చూసినా అమ్మవారివి ఆ అలంకరణలతో కళ్ళు సరిపోవట్లేదండి చూడడానికి, అంతే కదా. మరి ఈరోజు నేనైతే వచ్చేసాను మన విక్టోరియా ప్లే గ్రౌండ్. ఇది ఎక్కడుందంటే ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, కోటిలో అన్నమాట. నా వెనక చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహం, ఎంత పెద్దగా ఉందో చూసారు కదా, 72 feet, అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐడల్ అన్నమాట అమ్మవారిది. వా, చూడడానికి ఎంత బాగుందో. మరి అమ్మవారికి సంబంధించి ఇక్కడ విగ్రహం ఎవరైతే ఆర్గనైజ్ చేశారో, ఫౌండర్ ఎవరు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామా. మరి వచ్చేసి అసలు అమ్మవారి విగ్రహం చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. మన హైదరాబాద్ ఒక రికార్డ్ని సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే వరల్డ్స్ టాలెస్ట్ అమ్మవారి ఐడల్ అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం మన హైదరాబాద్లో. 72 feet అమ్మవారి విగ్రహం. మరి ఇది 26th ఇయర్ సక్సెస్ఫుల్గా అమ్మవారి అనుగ్రహంతో రన్ చేస్తున్నారు గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర గారు, చైర్మన్ అండ్ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి అండ్ అలానే ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు ఎంత స్పెషల్గా జరగబోతున్నాయి, అమ్మవారి పూజలు, అన్నదానాలు ఇలాంటివి ఏ విధంగా జరగబోతున్నాయి ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాము. హలో అండి. హలో అండి, జై మాతాజీ. జై మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా సంతోషంగా ఉంది. అసలు అమ్మవారి విగ్రహం చాలా స్పెషల్గా ఉందండి. మెయిన్ 72 feet అంటే మామూలు విషయం కాదు, వరల్డ్స్ లార్జెస్ట్, దట్ టు 26th ఇయర్. మీకు ఇది ఎలా అనిపిస్తుంది? అమ్మవారి దయ మీ పైన మెండుగా ఉంది, నో డౌట్ అందులో. యాక్చువల్గా మేడం, ప్రతి ఇయర్ దాదాపు ఒక 3 months నుంచి ఒక సంకల్పంగా తీసుకొని విగ్రహం తయారు చేయడం స్టార్ట్ అవుతుంది. దానికి 3 months బిఫోర్ అమ్మ రూపం ఎలా చేయాలనేది ఆ కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు గూగుల్ ఎక్కడ సెర్చ్ చేసినా ఇలాంటి కాన్సెప్ట్, ఈ రూపం అనేది ఎక్కడ ఉండదు. ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడైనా ఏంటంటే మన దగ్గరకు వచ్చే భక్తులు ఈ గులాబ్ శ్రీనివాస్ గారి మాతను చూడాలంటే ఒక వెరైటీగా ఉంటుంది, ఒక డిఫరెంట్ అమ్మవారి అవతారం కనిపిస్తుంది అనే కాన్సెప్ట్తో వస్తారు. సో ఈసారి వచ్చేసి శ్రీ దుర్గాదేవి వారాహి మాత రూపము, 72 అడుగులు. సో ఇది ఓన్లీ మట్టి, గడ్డి, ఓన్లీ వాటర్ పెయింట్స్తో చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది లాస్ట్ ఇయర్లో మనకు 5 times హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద అమ్మవారు రూపం మన ఇండియాలోనే ఎవరు ఇప్పటివరకు చేయలేదు. సో దాని ప్రకారం మనకు 5 times వరల్డ్ రికార్డు. ఎందుకంటే కలకత్తాలో పెద్ద పెద్ద పండాల్స్ వస్తారు, కానీ వాళ్ళ అమ్మవారు మాత్రము మ్యాక్సిమం 10 feet వరకే ఉంటుంది. గత 15-20 years నుంచి కూడా మనకు ఇతర రాష్ట్రాల నుంచి చాలా భక్తులు వస్తారు. లాస్ట్ 2 days నుంచి కూడా చాలామంది, నిన్న ఒరిస్సా నుంచి, కొంతమంది కలకత్తా నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. సో అది మనకు ప్రత్యేకత. అదొక ఇంత సంకల్పం పెట్టుకొని మనం ఇంత తయారు చేసి ఇంత స్ట్రగుల్ చేసినందుకు ఆ ఒక తృప్తి చాలా బాగుంటుంది. 26 yearsగా చేస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం కూడా అంటే అమ్మవారి విగ్రహం ఇలా ఉండాలి అన్న ప్లానింగ్, దాని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందండి అసలు? ఇప్పుడు ఈ అమ్మవారు మనకు 22nd స్టార్ట్ అయింది, 4th రోజు నిమజ్జనం అయిపోతుంది. 1 వీక్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంటుంది. మేము ఎక్కడికి వెళ్ళినా ఈ రూపం ఉంది, సరే ఇది ఈ కాన్సెప్ట్ అంటే అందరికి తెలిసింది, కొత్త కాన్సెప్ట్గా ఉండాలనే ఒక ప్రయత్నంతో నేను రకంగా కొత్త రూపం తయారు చేయడము, దానికి మా సహకరిస్తున్న కళాకారు నాగేష్ గారుకి అప్పచెప్పడము. ఆయన కలకత్తా నుంచి ఒక 26 మంది కళాకారులను తెచ్చి
ఈసారి 45 డేస్ కష్టపడి యాక్చువల్గా మాకు 60 డేస్ పడుతుండే. సో మనకు కొద్దిగా ఇక గ్రౌండ్ వర్క్లో కూడా ఇంకోటి ఏంటంటే వాతావరణం వల్ల కూడా కొద్దిగా మనకు సహకరించలేదు. ఫుల్ ఓపెన్ ప్లేస్ 72 ఫీట్ అంటే నిజంగా ఒక ఛాలెంజింగ్గానే ఉంటుంది ప్రతిరోజు కూడా. నాకు లాస్ట్ 15 డేస్ నుంచి ఒక ఛాలెంజింగ్గా ఎక్కడ నేను ఓడిపోతానన్న ఒక భయం ఉండే. మేము ఓడిపోలేమో అసలు ఒక రకమైన ఎమోషన్ ఫీల్ అవుతున్నారు అంటే నిజంగా అమ్మవారి దయ. 26 ఇయర్స్గా ఒక అమ్మలాగా తన బిడ్డను చూసుకుంటూ ఇంతమందికి కూడా అమ్మవారి దర్శనం చేయించేటట్టుగా మీకు అనుగ్రహం అమ్మవారు కల్పించిందండి. ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ నిజంగా మీకు. ఎందుకంటే ఈ యొక్క మట్టి గడ్డి విగ్రహానికి కంపల్సరీ హారాలన్నమాట. రూపం మనకు ఫస్ట్ గడ్డి, ఇది గడ్డి తర్వాత దొడ్డు మట్టి ఉంటుంది, దాని తర్వాత కలకత్తా నుంచి బెంగాల్ నుంచి తెచ్చిన మట్టి ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా 1 by 1 చేయాలన్నప్పుడు కొద్దిగా సమయం కావాలి. సో అదే సమయంలో మనకు ఇక్కడ వర్షం పడి ఇబ్బంది అయినా సరే మా నాగేష్ గారు రాత్రి పగలు శ్రమించి కళాకారులు పాపం వాళ్ళు కూడా ఎక్కడ మా వెనుకకి వెళ్ళకుండా వాళ్ళు సక్సెస్ చేయడం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్ని డేస్ పట్టిందండి అమ్మవారి విగ్రహం చేయడానికి? మినిమం 2 months పడుతుంది. 45 డేస్ కానీ 40 డేస్ నైట్ డే వర్క్ చేసాం. ఇది మొత్తం టోటల్ నైట్ వర్క్ చేసి. అంటే ఇది ఎలా చేశారండి? ఇంత పెద్ద 72 ఫీట్ కదా, దేనికి దానికి సెపరేట్ చేసాం మేడం. 2 pieces సెపరేట్ చేసి తీసుకొని వచ్చాం. మనకు గ్రౌండ్ పర్మిషన్ తక్కువ రోజులు ఇచ్చారు, అందుగురించి 30 + 20 అట్లా తీసుకొని వచ్చారు. ఓకే ఓకే. సో నిమజ్జనం ఇది ఎలా చేస్తారండి? వాటర్తో నేను యాక్చువల్గా మనకు వేరే ప్లాస్టర్ ప్యారిస్ ఎవరు వాడకూడదు అనే కాన్సెప్ట్ మా సంకల్పం యాక్చువల్ అన్నది. ఎందుకంటే దానివల్ల పర్యావరణాన్ని రక్షించాలి నా కాన్సెప్ట్ అది. ఎందుకంటే మనకు మట్టి విగ్రహం చేయాలంటే చాలామంది పెట్టుకోవాలంటే ఒక 5 ఫీట్ల తర్వాత పెట్టుకోవాలంటే భయపడతారు. నేను ఇంత పెద్ద 72 అడుగులు నేను ఇంత మట్టి విగ్రహం చేస్తాను అంటే లాస్ట్ టైం కూడా 65, అంతకుముందు 62, అంతకుముందు 55 అట్లా దాదాపు నేను 50 నుంచి స్టార్ట్ అయినా. అంటే స్టార్టింగ్లో 5 feet నుంచి స్టార్ట్ అయింది. ఒక గత 15 years నుంచి మనము 55 feet నుంచి మనము పెట్టడం జరిగింది. సో వాళ్ళకు గులాబ్ సీన్ అన్న ఒక ఆకర్షణగా ఉంటాడని చెప్పేసి మనకు లాస్ట్ టైం వినాయకుంది నాగోల్లో పెట్టారు 63 feet, వైజాగ్లో పెడుతున్నారు, విజయవాడలో సేమ్ అక్కడనే ఇన్స్టాల్ చేయడం, అక్కడనే పూజలు చేయడం, అక్కడనే నిమజ్జనం. నాకు ఎంతో అదొకటి నేను 26 నుంచి కష్టపడ్డ ఫలితం కూడా ఈ రకంగా మార్పు అనేది జరుగుతుంది. దాని ప్రత్యేకంగా ప్రభుత్వాలు అంటే అక్కడ ఏపీ కానీ ఇక్కడ కానీ అర్థం చేసుకొని ఇంకా నాకు మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ ఇంకా దాన్ని నాకు కొద్దిగా ప్రభుత్వం కూడా సహకరించాలి. ఎందుకంటే నా ప్రయత్నం ఏంటంటే ప్లాస్టర్ ప్యారిస్ వాడకూడదు, అన్నీ పర్యావరణం రక్షించాలనేది ఒక కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే ఈ విగ్రహం తయారు చేయాలంటే ప్లాస్టర్ ప్యారిస్ చేయాలంటే దానికి జెయింటింగ్ అది ఇది ఉంటుంది, డై వర్క్ ఉంటుంది. మాకు అట్లా కాదు. ఇప్పుడు ఈ రూపంలో ఎన్నో డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. అట్లా చేయాలంటే మట్టి గడ్డితోని ఆ రూపం చేయాలన్నా కూడా అది ఓన్లీ కలకత్తా వాళ్ళతోనే అండ్ మట్టి గడ్డితోనే జరుగుతుంది. నేను అనుకున్నాను చూడంగానే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుంటారు అని, కానీ మీరు చెప్పిన తర్వాత అమ్మ ఇలా కూడా సాధ్యం అవుతుందా మనకి అనిపించింది. మెటీరియల్ ఇంకోటి ఏంటంటే కొన్ని విజువల్స్ కూడా డైలీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తీసుకుంటున్నారు అన్నీ టోటల్గా సింగిల్% కూడా. సో దాన్ని కూడా టెస్ట్ చేసిన తర్వాత మనకు అవార్డు వస్తుంది. ఎందుకంటే వైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే మామూలుగా ఎవరికి ఇవ్వరు. సో అలానే ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతుంటాయండి నవరాత్రులు అంతా కూడా? కార్యక్రమాలు ఇక్కడ పూజ ఉంటుంది, తర్వాత 9 o'clock 9:30 మధ్యలో మహాఆరతి ఉంటుంది. సో ఇక్కడ మనకు 2 days కొద్దిగా వర్షం ఉండే, రోజుకు కూచిపూడి భరతనాట్యము వాళ్ళు కూడా పాపం వాళ్ళ సొంతంగా వచ్చి ఇక్కడ వాళ్ళది కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా వాళ్ళది ఒకటి ఉంటుంది. సో శారీకి ఈసారి మనకు అందరికీ అవకాశాలు దక్కాలి. ఇప్పుడు మనము ఈ సాటర్డే సండే మేము యాక్షన్ పెడుతున్నాం. మిగతా రోజులలో వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా ఒక డ్రా లాగా టోకెన్ పెడుతున్నాము. అయితే దాదాపు ఒక 30 to 40, 50 శారీస్ వస్తాయి. సో ఒక 9 శారీస్ రోజుకు ఒక 7 to 8, 10 అట్లా శారీస్ కడతాం కాబట్టి అందులో నుంచి రోజుకు ఈ లక్కీ డ్రా వాళ్ళకు 9 శారీస్ తీసి లక్కీ డ్రా తీసుకునే వాళ్ళకు ఉంటుంది, మిగతాది యాక్షన్స్లో ఉంటాయి. నిమజ్జనం అనేది 4th ఉంటుంది. ఆ 4th కూడా చాలా జనాలు వచ్చి ఈ యొక్క నిమజ్జనం అనేది మట్టి ఉంటుంది అమ్మవారిది, సెంటిమెంట్గా అందరు మట్టి తీసుకొని వెళ్తారు. సో వాళ్ళకు కూడా అందరికీ ఆ రోజు లేకున్నా రాని వాళ్ళకు కూడా నెక్స్ట్ డే కూడా
ఉంటుంది. వాళ్ళు ఆ రోజు కూడా వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, చాలా సంతోషం అండి. అమ్మవారి 72 ఫీట్ విగ్రహం చూస్తే కడుపు నిండిపోయింది. మీరు చెప్పిన విశేషాలతోటి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలి. ఇంకా మరిన్ని రానున్న ఇయర్స్లో కూడా ఇలా అమ్మవారికి సంబంధించి బోల్డని విగ్రహాలు. 2019 నుంచి అవార్డు రావడం జరిగింది. Nice. 2019, 2021, 22, 23, 24 లాస్ట్ ఇయర్ కూడా. ఓకే. లాస్ట్ ఇయర్ కూడా చిన్న జిఎస్ఎం మరి వాళ్ళ బ్రదర్ ద్వారా Oh. మనకి ఇక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే. సో దానికి కూడా నేను చాలా అదంతా క్రియేట్ ఆఫ్ అమ్మవారి దయ. అమ్మవారి దయ అండ్ భక్తులు. భక్తుల ఆశీర్వాదం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.